హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పులో ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. బ్లౌజ్కి ఎన్ని పడతాయో అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫోల్డ్ చేసుకోవాలండి. మధ్యలోకి సమోసా షేప్లో అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ మోడల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చూడటానికి చాలా బాగుంటుందండి. ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో మడత అయితే వేసేసుకోవాలి. మడత వేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి. చివరన కుట్టేసుకొని అన్నీ రెడీగా చేసి పెట్టుకోండి. ఈ విధంగా రెడీ అయిన వాటిని ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఆ హ్యాండ్ పైన ఇవైతే కుట్టుకోవాలండి. ఫస్ట్ సెంటర్లోకి ఈ విధంగా హ్యాండ్ని మడుచుకోవాలి. మడిచేసుకొని నేరుగా ఒక లైన్ అయితే వేసేసుకోండి. డీస్తో కరెక్ట్గా ఆ లైన్ మీదే ఇవి పెట్టుకుంటూ గ్యాప్ చూసుకుంటూ కుట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా గ్యాపులు చూసుకుంటా సమానంగా కుట్టయితే వేసేసుకోండి. సెంటర్లోనే మీరు ఫస్ట్ ఎంత గ్యాప్ అయితే పెట్టుకున్నారో అదే గ్యాప్లో అయితే కుట్టుకోండి. ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా కుట్టేసిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చు కనిపించకుండా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ విధంగా సెంటర్లో ఒక 1/4 ఇంచు వెడల్పులో కుట్టు అయితే వేసేసుకోండి. అప్పుడు మీకు లోపల ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా రెడీ అయిన వాటిని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే విడదీసామంటే మీకు ఇట్లా ఫ్లవర్ లీఫ్ లాగా వచ్చేస్తుందండి. బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి పూసలు అయితే నేను కుట్టుకుంటున్నాను. కొంచెం మీరు పెద్ద పూసలైనా కుట్టుకోవచ్చు. నేనైతే చిన్నవి కుడుతున్నానండి. నేను పైన ఒక పూస కింద ఒక పూస కుడుతున్నాను. మీరు ఒకటి కావాలన్నా సింగిల్ది వేసేసుకోవచ్చు. లావవి ఉన్న వాడుకోవచ్చండి. నాకు ఇలా చిన్నవే ఇష్టం, అందువల్ల చిన్నవి అయితే కుట్టుకుంటున్నాను. కింద నుండి ఈ విధంగా సూదిని రానిచ్చి పూసని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి పూస వచ్చిన తర్వాత పక్కకు ఫోల్డ్ చేసేసి ముడి వేసుకున్నామంటే మీకు గట్టిగా పూస అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోయిన హ్యాండ్కి లైనింగ్ అటాచ్ చేసేసుకొని పైపింగ్ అయితే వేసేసుకోండి. పైపింగ్ వేస్తే సింపుల్గా బాగుంటుంది. ఇలా నేరుగా ఒక కుట్టు అయితే వేసుకొని థ్రెడ్ పెట్టేసుకొని మడుచుకుంటూ కుట్టు అయితే వేసుకోండి. మీకు పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉన్న చూడటానికి అందంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూడండి ఇలా రెడీ అయిపోయినా చూపిస్తున్నాను. అలాగే బ్లౌజ్కి హ్యాండ్ తగిలిచ్చిన తర్వాత కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నా పాత వీడియోలు కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. వాళ్ళు తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ అండి.